సమంత మనందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పింది. నేను తల్లిని కాబోతున్నాను, ఇంకా సెలవు తీసుకుంటారని. అంటే నిజంగా సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. పాపం మొదటి పెళ్లి చేసుకుని పాపం చాలా ఇబ్బందులు పడింది, మానసికంగా ఇబ్బంది పడింది, అలాగే శారీరకంగా అంటే అనారోగ్య సమస్యలతోటి చాలా బాధలు పడింది. చక్కగా మంచి ఉన్నతమైన కుటుంబంలో ప్రేమ పెళ్లి చేసుకుంది కదా, తన జీవితం చాలా బాగుంటుంది కదా అని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకో ఆ జీవితం తనకి సెట్ కాలేదు. కొన్ని రోజులు ఇబ్బందులు బాధలు పడిన తర్వాత సరే ఈ జీవితం నాకు వద్దు అని అనుకుని బయటకు వచ్చేసింది. చక్కగా విడాకులు తీసుకుంది. ఇప్పుడు తనకు నచ్చిన ఒక వ్యక్తిని చక్కగా పెళ్లి చేసుకున్న అతను చాలా మంచివాడు, సమంతని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది చెప్పండి. మంచి భర్త దొరికాడు అనుకోండి, ఆడపిల్లకి అంతకు మించిన ఆస్తి ఇంకొకటి ఉండదు. మా ఇంటి బంగారం సినిమా తీసింది. ఆ సినిమా కూడా సూపర్ హిట్గా బాగానే ఆడింది. ఆ సందర్భంగా మనందరికీ కూడా తను ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పేసింది. మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో తిన గురించే వీడియోలు వచ్చాయి. సమంతకు ప్రెగ్నెంట్, సమంత పొట్ట కనబడుతుందని ఇలా చాలా మంది వీడియోలు పెట్టారు. ఇదంతా అబద్ధం, సమంత ఎక్కడ కూడా చెప్పలేదు, వీళ్ళంతా ఇలా ఫేక్ ప్రచారం చేస్తూ ఉంటారని అందరూ ఆ మాటను కొట్టిపాడేశారు. కానీ ఇప్పుడు సమంత తానే స్వయంగా వచ్చి ఈ మాట చెప్పేసరికి అందరూ సంతోషపడ్డారు. అలాగే చిరంజీవి దంపతులను కలిశారు, వాళ్ళకు కూడా ఈ గుడ్ న్యూస్ అని చెప్పారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. గతంలో పాపం నాగ చైతన్యాన్ని ప్రేమ పెళ్లి చేసుకున్నప్పుడు ఎందుకో మానసికంగా ఎప్పుడూ డల్గా ఉండేది. తను ఏ స్టేజీ మీదకైనా వచ్చి మాట్లాడినప్పుడు తన కళ్ళల్లో ఆ బాధ కనబడేది. ఏంటి తను ఇంత మంచి హీరోయిన్ అయ్యుండి కూడా ఎంత బాగా సంపాదించుకుంటూ కూడా తన పెళ్లి జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని అందరూ అనుకునేవారు. సమంతాన్ని వదులుకున్న వాళ్ళు నిజంగా ఇంతకు మించిన దురదృష్టం ఉండదని కొంతమంది అటు సైడ్ వాళ్ళని తిట్టిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది సమంతాన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య లోపల ఏం జరిగిందనేది మనకెవరికీ కూడా తెలీదు. ఏది ఏమైనా సమంత చాలా రోజులు మానసికంగా ఇబ్బంది పడింది, అలాగే అనారోగ్య సమస్యలతో కూడా బాధపడింది. చూసారా, దేనికైనా సరే టైం రావాలని అంటారు కదా, ఈరోజు సమంతకి టైం వచ్చింది. తనకు కూడా కొన్ని రోజులు ఎన్ని ఇబ్బందులు పడినా సరే చక్కనైన భర్త దొరికాడు, ప్రేమగా చూసుకునే భర్త దొరికాడు. తను చక్కగా ఎక్కడికి వెళ్ళినా భర్తతో కలిసి వెళ్తుంది, తనకు నచ్చిన సినిమాలు తీసుకుంటుంది, ఇప్పుడు తల్లి కాబోతుంది. ఇంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉంటుందా చెప్పండి? ఏ ఆడపిల్ల అయినా సరే కోరుకునేది ఇదే, మంచి భర్త దొరకాలి, జీవితం బాగుండాలి, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. కార్లు, బంగళాలు, బిల్డింగులు, ఆస్తులు ఇవి ఎన్నున్నా సరే జీవితం మనశ్శాంతిగా లేదనుకోండి, ఏంటి ప్రయోజనం? ఇప్పుడు సమంతకి ఏం తక్కువ? తను ఒక హీరోయిన్నే, తను కూడా ఒక హీరోని పెళ్లి చేసుకుంది. ఇద్దరు కూడా కోటీశ్వర్లే. అయినా సరే ఎందుకో మనశ్శాంతిగా లేకపోయింది. తను కోరుకున్న జీవితం అక్కడ దొరకలేదు. పెళ్లికి ముందు ఒకటి అనుకుంది, పెళ్ళయిన తర్వాత ఇంకొకలాగా జరిగింది. కొన్ని రోజులు కష్టాలు బాధలు పడినా సరే ఇప్పుడు సమంత జీవితం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు సమంత మొహం చూస్తేనే తెలిసిపోతుంది తను ఎంత సంతోషంగా ఉందనేది. సమంత ఆరోగ్యంగా ఉండి పండంటి బిడ్డకు జన్మనిచ్చి తను మళ్ళీ సినిమాల్లోకి వచ్చి మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయాలని మనమందరం కూడా కోరుకుందాం. ఒక్కసారి పెళ్లి జీవితం ఫెయిల్ అయిందని, ఇంకా నా జీవితం పోయిందని బాధపడే ఆడపిల్లలు కూడా మనలో చాలామంది ఉంటారు. అవతల వాళ్ళు మోసం చేయడము, అవతల వాళ్ళు ప్రేమను చూపించకపోవడము, డబ్బు వల్ల గొడవలో ఏవో ఒకటి కారణాలు రావచ్చు, పెళ్ళి అనే జీవితం ఫెయిల్ అవ్వచ్చు. రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది సంతోషంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ ఆడపిల్ల అయినా సరే కష్టాలు బాధలు పడేవాళ్ళు ఉంటే మీకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చేంతవరకు కూడా కొంచెం ఓపిక సహనంతో ఉండండి. ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. భర్త ఎంత డబ్బున్నవాడు కోటీశ్వరుడని కాదు, భర్త భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అన్నదే చూసుకోవాలి. మగవాళ్ళు కూడా భార్యని ప్రేమగా చూసుకోండి. భార్య కళ్ళల్లో ఆనందం, భార్య ముఖంలో నవ్వు ఉందనుకోండి, ఆ సంసారం ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. సమంతను చూసిన తర్వాత అనిపించింది ఏ ఆడపిల్ల కూడా అధైర్యపడకూడదు. రెండో పెళ్లి విషయంలో మాత్రం సమంత చక్కగా మంచి భర్తని ఎంచుకుంది. తన జీవితం ఇప్పుడు సంతోషంగా ఉంది. దేనికైనా సరే టైం రావాలండి. ఈ రోజు కష్టాలు ఉన్నాయని రేపు కూడా ఇలాగే ఉంటుందని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు. కొంచెం ఓపిక సహనంతో ఉన్నారని అంటే అందరి జీవితాలు బాగుంటాయి. సమంత పండంటి బిడ్డకు జన్మనివ్వాలని మనం అందరం కూడా కోరుకుందాం.